వెల్కమ్ టు పూరా లోకల్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం దెబ్బకు ఏర్పడ్డ గ్యాస్ కొరత కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు రంగాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ముఖ్యంగా నిత్యం పదుల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు అవసరమయ్యే హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, ఆలయాలపై ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. ప్రభుత్వం గృహ వినియోగ సిలిండర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో వాణిజ్య సిలిండర్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. కమర్షియల్ గ్యాస్ మార్కెట్లు దొరకట్లేదు. గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించినప్పుడు లేవని చెబుతున్నా ఎక్కువ ధర చెల్లించే వారికి మాత్రం విక్రయిస్తున్నట్లు, సిలిండర్ల సరఫరా ఉన్నా కూడా ఏజెన్సీ నిర్వాహకులు కావాలని వాటిని నిలిపేసి బ్లాక్ లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో శక్తి, చార్మినార్, సూపర్ గ్యాస్ ఏజెన్సీల ద్వారా కమర్షియల్ గ్యాస్ 3,000కు దొరుకుతుండగా మరికొన్ని చోట్ల 3,500 నుంచి 4,000 దాకా పలుకుతోంది. బుక్ చేసుకున్న వాణిజ్య సిలిండర్లకు సైతం డెలివరీ సమయంలో ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా రాజధాని హైదరాబాద్ లో వాణిజ్య సిలిండర్లకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో పలు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతం నుంచి సైతం వచ్చి మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కమర్షియల్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. కొందరు అధిక మోతాదులు చెల్లించి కొంటుండగా చిన్న చిన్న హోటల్ వాళ్ళు అంత భారం భరించలేక మూసేసుకుంటున్నారు. మరికొందరు కట్టెల పొయ్యిల్ని ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ లో బిర్యానీకి ఫేమస్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ప్రముఖ హోటల్ బావర్చి మూసేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఐటీసీ హోటల్స్ తాత్కాలికంగా తమ లంచ్, డిన్నర్ సేవల్లో అంతరాయాలు ఉండొచ్చని ప్రకటించగా పేరొందిన పలు హోటల్స్ గ్రూపులు కూడా తమ అతిథులకు ఇవే తరహా సందేశాలను పంపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిత్యాన్నదానంతో భక్తుల కడుపు నింపే పలు ఆలయాల్లో గ్యాస్ కొరత ప్రభావం మొదలైంది. తెలంగాణలో ప్రముఖ ఆలయమైన యాదగిరిగుట్టలో 4 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. యాదగిరిగుట్ట ఆలయంలో స్వామివారి ప్రసాదంగా భక్తులకు అందించే లడ్డు, పులిహోర, వడ, దద్దోజనంతో పాటు స్వామివారికి నివేదన జరిపే రామనాజు కూటమి నిత్యాన్నదానం కోసం భోజన తయారీకి రోజుకు దాదాపు 5,000 కిలోలు ఎల్పీజీ గ్యాస్ కావాలి. కొండ దిగువన ఏర్పాటు చేసిన ఎల్పీజీ గ్యాస్ స్టేషన్ నుంచి పైపుల ద్వారా ఆ గ్యాస్ ను ఆయా వంటశాలలకు సరఫరా చేస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాదగిరిగుట్టకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారులు చమురు సంస్థలకు, జిల్లా అధికార యంత్రాంగానికి లేఖ రాశారు. దీనికి చమురు సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే భద్రాచలం, కొండగట్టు, వేములవాడ, కొమరవెల్లి, 5 శక్తిపీఠం, జోగులాంబ ఆలయం, సికింద్రాబాద్ గణేష్ ఆలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల్లో భక్తులకు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. కొన్ని పెద్ద ఆలయాల్లో పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నప్పటికీ చాలా ఆలయాల్లో ప్రతి 2-3 రోజులకు ఒకసారి సిలిండర్లను కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయా దేవాలయాల్లో ఉన్న సిలిండర్లతో 2-3 రోజులు గడపచ్చు, కానీ తర్వాత పరిస్థితి ఏంటని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సమస్య ఎదురయ్యే పరిణామాలు, అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఆలయ అధికారులు ఎక్కడికక్కడ తమకు గ్యాస్ సరఫరా చేస్తున్న ఏజెన్సీలకు లేఖలు రాస్తున్నారు. గ్యాస్ సరఫరా నిలిపేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని, నిరంతరాయంగా సరఫరా కొనసాగించాలని లేఖలు రాశారు. అయితే ఏపీలోని తిరుమలలో 33 టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయి. టీటీడీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెబుతున్నారు.